2026లో ఉధృతంగా సాగుతున్న ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం వల్ల ఆసియాలోని అనేక దేశాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. చమురు ధరలు పెరగడం వల్ల ఫిలిప్పీన్స్, థాయిలాండ్ వంటి దేశాలు ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్నాయి. కానీ ఈ గందరగోళంలో ఎక్కడ ఇబ్బంది పడని ఒక బుజ్జి దేశం పేరు బ్రూనై. ఆగ్నేయ ఆసియాలోని ఈ చిన్న దేశంపై యుద్ధ ప్రభావం అస్సలు పడలేదు. పొరుగున ఉన్న అనేక దేశాలపై యథేచ్ఛగా దాడులు చేస్తున్న ఇరాన్ ఈ దేశాన్ని మినహాయిస్తుండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే ఆ మినహాయింపు వెనుక అనేక కారణాలు కూడా ఉన్నాయి. ఆ దేశం ఒక శక్తివంతమైన ఇంధన ఎగుమతిదారు కావడమే కాదు, తన అవసరాలకు మించి చమురును ఉత్పత్తి చేస్తోంది. ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్కు $110 దాటడం వల్ల ఇతర దేశాలు అప్పుల పాలవుతుంటే బ్రూనై దేశపు ఖజానాకు మాత్రం భారీగా లాభాలు వచ్చి చేరుతున్నాయి. ఇరాన్ దాడుల వల్ల హర్ముజ్ జలసంధి మూతపడినా బ్రూనైకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఈ దేశ ఎగుమతులు నేరుగా జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలకు వెళ్తాయి. అంటే మధ్యప్రాచ్యంలోని యుద్ధ ప్రాంతాలతో ఈ దేశ సరఫరాకు మార్గాలకు సంబంధం లేదన్నమాట. తన సొంత ఇంధన వనరుల వల్ల బ్రూనై ఆర్థిక వ్యవస్థ ఒక రక్షణ కవచంలో ఉన్నట్లుగా పనిచేస్తోంది. 6 ఏళ్ల క్రితం ప్రపంచమంతా కరోనా మహమ్మారి వల్ల ఆర్థికంగా దెబ్బతిన్నా బ్రూనై మాత్రం చెక్కు చెదరకుండా నిలబడింది. ఆ దేశ జీడిపిలో అప్పు కేవలం 1.9% మాత్రమే. ఇది ఒక ప్రపంచ రికార్డ్. అత్యున్నత జీవన ప్రమాణాలు కలిగిన దేశాల జాబితాలో బ్రూనై అగ్రస్థానంలో నిలుస్తోంది. ఇంధన రంగం నుండి వచ్చే ఆదాయం దేశ ఆదాయంలో 90% ఉంది. ఈ చిన్న దేశం ప్రపంచంలోని అత్యంత సురక్షితమైన ఆర్థిక వ్యవస్థగా పేరుగాంచింది. మిగతా దేశాలు అప్పుల కోసం IMF చుట్టూ తిరుగుతుంటే బ్రూనై మాత్రం తన సొంత నిధులతో విలాసవంతంగా గడుపుతోంది. చమురు నిల్వలు పుష్కలంగా ఉండడమే కాకుండా వాటిని వెలికి తీసే సాంకేతికతలో కూడా ఈ దేశం స్వయం సమృద్ధి సాధించింది. యుద్ధం కారణంగా సప్లై చైన్ దెబ్బతిన్నా బ్రూనై భయపడాల్సిన అవసరం లేని స్థితిలో ఉంది. తన సొంత అవసరాలకు సరిపడా శుద్ధి చేసిన చమురును నిల్వ చేసుకోవడంలో ఈ దేశం అన్ని దేశాల కన్నా ముందుంది. అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోల్ ధరలు పెరిగే కొద్దీ ఈ దేశ బడ్జెట్లో మిగులు నిధులు పెరుగుతూనే ఉంటాయి. ఇది బ్రూనై ఆర్థిక పరమైన దాదాగిరికి నిదర్శనం. మీకు తెలుసా, ఈ దేశపు ప్రజలు ప్రభుత్వానికి ఒక్క పైసా కూడా ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదట. కేవలం పన్నులు లేకపోవడమే కాదు, ప్రాథమిక విద్య మొదలుకొని విశ్వవిద్యాలయాల స్థాయి వరకు చదువు పూర్తిగా ఉచితమట. వైద్య సదుపాయాల కోసం ప్రజలు ₹1 కూడా ఖర్చు చేయక్కర్లేదట. సుమారు 5 లక్షల జనాభా ఉన్న ఈ దేశంలో ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అపారమైన సంపదను ఖర్చు చేస్తూ ఉంటోంది. ప్రజల పట్ల ఎంతో ప్రేమ చూపించే సుల్తాన్ హసనాల్ బోల్కియో తరచూ తన పౌరులకు ఉచితంగా భూమి పట్టాలను, ఇళ్ల స్థలాలను పంపిణీ చేస్తూ ఉంటారు. ఈ దేశ రాజధాని బందర్ సెరీ బెగ్వాన్ ప్రపంచంలోని అత్యంత సురక్షితమైన, పరిశుభ్రమైన నగరాలలో ఒకటిగా పేరుగాంచింది. బ్రూనై ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న పెట్రోలియం ఆదాయం వల్ల అక్కడ ద్రవ్యలోటు అనే మాటే వినిపించదు. విదేశీ అప్పుల కోసం ప్రపంచ బ్యాంక్ ముందు లైన్లో నిలబడాల్సిన దుస్థితి ఈ దేశానికి ఎప్పుడూ రాలేదు. పెట్రో డాలర్లతో నిండిన ఈ దేశ బ్యాంకులు ఏ రకమైన ఆర్థిక సంక్షోభాన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాయి. ప్రపంచం మొత్తం ధరల పెరుగుదలతో అల్లాడుతున్న బ్రూనైలో ఇంధన సబ్సిడీల వల్ల ప్రజలకు పెట్రోల్ భారం అస్సలు తెలియదు. ప్రభుత్వం తన లాభాలను స్వదేశంలోనే ఉంచుతూ ప్రజాసేవకు ఉపయోగిస్తోంది. ఇక్కడ వడ్డీ రేట్లు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడంపైనే ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారిస్తోంది. ప్రజలకు ఇచ్చే ఉచిత వైద్య సదుపాయాల్లో అత్యున్నత స్థాయి ఆపరేషన్లు కూడా కలిసి ఉంటాయి. ఎవరైనా పౌరుడు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటే ప్రభుత్వం స్కాలర్షిప్లతో పాటు వారి విమాన ప్రయాణ ఖర్చులు కూడా భరిస్తూ ఉంటుందట. ఇటువంటి ఉదారమైన సంక్షేమ పథకాలు ప్రపంచంలో మరే దేశంలోనూ కనిపించవు. సంపన్న దేశం అయినప్పటికీ ఇక్కడ ప్రజలు క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడుపుతూ ఉంటారు. సుల్తాన్ అందించే భూమి పట్టాల వల్ల ప్రతి పౌరుడికి సొంత ఇల్లు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇది బ్రూనైని సామాజికంగా అత్యంత సుస్థిరమైన దేశంగా నిలబెట్టింది. దౌత్యపరంగా బ్రూనై అనుసరిస్తున్న తీరు కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అమెరికాకు మిత్ర దేశంగా ఉన్నప్పటికీ ఇరాన్ మీద జరిగిన దాడులను బ్రూనై తీవ్రంగా ఖండించింది. ఫిబ్రవరి 2026లో ఇరాన్ మీద జరిగిన వైమానిక దాడులను సార్వభౌమత్వ ఉల్లంఘనగా ఆరోపిస్తూ బ్రూనై విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. ఇరాన్తో యుద్ధం వల్ల తమ ఆర్థిక వ్యవస్థకు లాభం చేకూరుతున్నా ప్రపంచ శాంతి కోసం బ్రూనై నిరంతరం ఆసియా కూటమి ద్వారా ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు ఒక చిన్న ముప్పు కూడా పొంచి ఉంది. కేవలం చమురు ఎగుమతులపైన ఆధారపడడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు రావచ్చు కూడా. ప్రస్తుతం ప్రపంచ దేశాలు కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇలాంటి సమయంలో కేవలం చమురు నిల్వలపైనే ఆధారపడితే మున్ముందు ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే బ్రూనై కూడా ఇప్పుడు
సౌదీ అరేబియా తరహాలోనే ఇతర రంగాలపై కూడా దృష్టి పెడుతోంది. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా ఆదాయ మార్గాలను వైవిధ్యం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. చమురు నిల్వలు శాశ్వతం కావనే సత్యాన్ని గుర్తించిన సుల్తాన్ రాబోయే తరాల కోసం భారీగా నగదు నిల్వలను పొదుపు చేస్తున్నారు. 2026 నాటికి విదేశీ మారక ద్రవ్య నిల్వలు భారీగా పెరిగాయి. చమురు నిల్వలు తరిగిపోకముందే దేశాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు. విదేశీ గడ్డపై పెట్టుబడులు పెట్టడం ద్వారా స్థిరమైన ఆదాయం పొందేలా చర్యలు తీసుకుంటున్నారు. ఒకే రంగంపై ఆధారపడడం ప్రమాదకరమని గ్రహించిన ప్రభుత్వం విజన్ 2035 పేరుతో కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంది. అంతర్జాతీయంగా ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా తన సొంత విధానాలతో దూసుకుపోతోంది. బ్రూనై దౌత్య నీతిలో అందరికీ మిత్రుడు, ఎవరికి శత్రువు కాదు అనే సూత్రం కనిపిస్తోంది. అందుకే ఇరాన్ వంటి దేశాలు కూడా బ్రూనై జోలికి వెళ్లడం లేదు. అమెరికాతో రక్షణ ఒప్పందాలు ఉన్నా తన స్వతంత్ర విదేశాంగ విధానాన్ని ఈ దేశం కాపాడుకుంటూ వస్తోంది. చమురు నిల్వలు ఉన్నంత కాలం బ్రూనైకి తిరుగులేదని నిపుణులు భావిస్తున్నారు. ఆసియా ఖండంలో ఇది ఒక నిశ్చలమైన ఆర్థిక శక్తిగా ఎదిగింది. భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కోవడానికి అవసరమైన నగదు నిల్వలను ఈ దేశం ముందే సిద్ధం చేసుకుంది. బ్రూనై సుల్తాన్ హసనాల్ బోల్కియో విలాసవంతమైన జీవన శైలి గురించి ప్రపంచ వ్యాప్తంగా కథలుగా చెప్పుకుంటారు. ఈయన ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో ఒకరిగా రికార్డు సృష్టించారు. ఒకప్పుడు అంటే 1980ల వరకు ప్రపంచంలోనే నెంబర్ 1 కుబేరుడుగా ఈయన కొనసాగారు. సుల్తాన్ దగ్గర ఉన్న కార్ల సేకరణ చూస్తే ఎవరైనా కళ్ళు తేలయాల్సిందే. మరి 7,000కు పైగా లగ్జరీ కార్లు ఈయన సొంతం. అందులో సుమారు 600 రోల్స్ రాయ్ కార్లు కూడా ఉన్నాయి. మరీ ముఖ్యంగా పూర్తిగా బంగారు తాపడం చేయించిన రోల్స్ రాయ్స్ కారును ఈయన ఉపయోగిస్తూ ఉంటారు. తన నివాసం ఇస్తానా నూరల్ ఇమాన్ ప్రపంచంలోని అతిపెద్ద నివాస ప్యాలెస్ గా గుర్తింపు పొందింది కూడా. అందులో సుమారుగా 1700 గదులు ఉండడం విశేషం. సుల్తాన్ విలాసాలు ఏ స్థాయిలో ఉంటాయంటే ఆయన ఒకసారి జుట్టు కత్తిరించుకోవడానికి అంటే హెయిర్ కట్ చేయించడానికి ఏకంగా 15 లక్షల రూపాయలు ఖర్చు చేశారట. ఇందుకోసం లండన్ నుండి ఒక ప్రత్యేక హెయిర్ డ్రెస్సర్ విమానంలో వస్తుంటారు. తన వద్ద బోయింగ్ 747 విమానం కూడా ఉంది. ఇన్ని విలాసాలు ఉన్నా దేశ ప్రజలందరికీ ఇస్లామిక్ చట్టాల ప్రకారం పాలన అందిస్తున్నారు. 1984లో బ్రిటిషర్ల నుండి పూర్తి స్వాతంత్ర్యం పొందిన తర్వాత సుల్తాన్ తన దేశాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. రాచరిక వ్యవస్థలో ఇస్లాం రక్షకుడిగా వ్యవహరిస్తూ దేశాన్ని పాలిస్తున్నారు.